హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేను ఎప్పటి నుండో అనుకుంటున్నా షాంపూ తయారు చేద్దామని. ఆ షాంపూకి తయారు చేయడానికి ఇప్పుడు ముడిపడింది అనమాట. చూడండి, అందులో వేయాల్సినవి అయితే కుంకుడుకాయలు మంచి క్వాలిటీ తీసుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో. ఇలా ఉండాలి. ఒక అర కేజీ కుంకుడుకాయలు తీసుకున్నాను. పగలగొట్టి విత్తనాలు తీసేసి ఇలా చేస్తున్నాను అనమాట. ఇవన్నీ ఇక్కడైతే సీకాయ, ఈ సీకాయకి సుండ్రు పోద్ది అనమాట, తల్ల సుండ్రు పోద్ది. ఈ మెంతులకి సలవ చేస్తుంది. ఈ ఒక గుప్పుడు, ఇది ఒక పావు కిలో సీకాయ, అరకిలో కుంకుడుకాయలు, ఒక గుప్పుడు గుంట గరిగిరాకు మన గార్డెన్లోది, రేఖ మందారం ఆకులు ఒక గుప్పుడు, పువ్వులు ఒక 6-7 ఉన్నాయి పువ్వులు. అవి రేపు పొద్దునకి వాటర్లో వేస్తే ఇప్పులుకుంటాయి. అవి రేపు కాసేటప్పుడు వేస్తాను అనమాట. ఇప్పుడైతే ఇవన్నీ కలిపి చూడండి, ఇక్కడ వాటరు కాసాను, బాగా పొగలు వచ్చేటట్టు కాసాను ఎసరు. ఆ వాటర్ అనమాట. చల్లనీళ్ళు అస్సలు తగలకూడదు దీనికి. ఆ వాటర్లో ఇవి ఒక్కొక్కటి వేసేస్తాయి. ఇప్పుడు ఈ మెంతులు, ఇవి అవిసె గింజలు, షీకాయ పొడి, ఇవే కాయలు. నేను చిన్నప్పుడు పొడి తెప్పించుకొని తలంటుకునే వాళ్ళు, సుండ్రున్న వాళ్ళు. ఇవన్నీ ఇందులో వేస్తున్నా వేడి నీళ్ళల్లో. ఇవన్నీ ఈరోజంతా నానబెట్టేస్తా. ఇవి ఈరోజంతా నానబెట్టుకొని రేపు ఉదయాన మనం ఈ మందార ఆకులు, మందార పూలు ఇవన్నీ వేసుకొని ఫస్ట్ అయితే ఈ నానబెట్టినవి ఉడికించాలి. ఈ ఆకులు, మందార ఆకులు, గుంట గరిగిరాకు, ఫ్లవర్స్ మొత్తం వేసి ఉడికించాలి. ఇవి నానతాయి కదా ఈరోజంతా, అవన్నీ వేసి ఉడికించాలి. రేపు ఉడికించింది కాస్త ఉడికించి బాగా రసం తీసుకొని వడకట్టాలి. వడకట్టిన తర్వాత మళ్ళీ దాన్ని పొయ్యి మీద, మనకి షాంపూ అవుతుంది కదా చిక్కగా, ఆ షాంపూ ఎలా ఉంటుందో అంతవరకు, అంత చిక్కగా అయ్యే వరకు మళ్ళీ ఆ గుజ్జుని ఉడికించాలి. అప్పుడు షాంపూ తయారైపోయినట్టే మనకి. ఇందులో వాటర్ సరిపోకపోతే మనకి ఇంకా కాసిన వేడి నీళ్ళు కాసుకొని మళ్ళీ కలుపుకొని అప్పుడు చేయాలి అనుకుంటా. ఇప్పుడైతే ఆ వాటర్లో నానిపోతాయి కదా ఇవి, రేపుకి బాగా గుజ్జు తీసి వడకట్టుకొని ఇవి వేస్తా. ఉడికేటప్పుడు ఉడికించాలి. ఇవి కొంచెం ఉడికించి అవి వేసి ఉడికించి తర్వాత నేను చేస్తాను. అవి రసం తీసి వడకట్టి, ఆ వడకట్టిన దాన్ని మళ్ళీ మనం పొయ్యి మీద కాస్త చిక్కబడేదాకా ఉడికించాలన్నమాట. అప్పుడు షాంపూ కొంచెం మనకి బజార్లో తెచ్చిన షాంపూ జిగురుగా అవుద్ది చూసారా, అలా అవుతుంది. రేపు ఇవన్నీ వేసి ఉడకబెడతాను. ఇవి ఉడికించి కాస్త ఆరిన తర్వాత రసం తీస్తా. రసం తీసి అప్పుడు మళ్ళీ ఆ రసాన్ని కొంచెం చిక్కబడేదాకా ఉడికించుకుంటాము. అప్పుడు మనకి చక్కగా షాంపూ తయారవుతుంది. చూద్దాం, ఫస్ట్ టైము నేను చేయటం. ఇది బాగుంటే కనుక, ఇప్పుడు పిల్లలకి, చిన్న వయసు వాళ్ళకి జుట్టు తెల్లబడిపోతుంది. ఎందుకంటే ఈ కుంకుడుకాయలు వాడకపోవడం వల్ల, నూనె రాయరు తలకి, దానివల్ల అలా అయిపోతుంది. మనం ఈ కుంకుడుకాయలు వాడుతూ వారానికి 2 సార్లు ఆయిల్ మసాజ్ చేసుకుంటే జుట్టు తెల్లబడదు, ఊడదు కూడా. వెనకటి వాళ్ళకి అంత జుట్టు దట్టంగా అంత నల్లగా ఉండేది. పెద్ద వయసు అయిన వాళ్ళకు కూడా నల్లగా ఉండేది జుట్టు. మా అత్తగారు, మా నాయనమ్మ బయటికి వెళ్తే
అమ్మ కూతురు అనేవాళ్ళు కాదు, అక్క చెల్లెలు అనేవాళ్ళు. వాళ్ళిద్దరికి జుట్టు అలా ఉండేదన్నమాట, నల్లగా తెల్లబడకుండా. ఇప్పుడు చిన్నపిల్లలకే తెల్లబడిపోతుంది జుట్టు. ఇవి వాడితే బ్లాక్ వచ్చింది అనమాట జుట్టు, సుండ్రు ఉండదు. కెమికల్ వేసిన షాంపూల కంటే ఇది బెటర్ కదా. ఏదైనా సరే పిల్లలకి ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు, జాబులు చేసేవాళ్ళు, వాళ్ళకి కుదరదు ఇలాంటివన్నీ చేయాలంటే. కొంచెం మనలాంటి పెద్దవాళ్ళు కాస్త తయారు చేసి పిల్లలకి అందిస్తూ ఉంటే బాగుంటుంది అని అనుకుంటాను నేను. అందుకని మొదలుపెట్టాను. మా పిల్లలిద్దరికి పంపించుకుంటాను, నేను వాడతాను, అందుకని చేస్తున్నా. మీరు కూడా మీ పిల్లలకు పంపించుకోండి ఇలా చేసి. నెలకొకసారే కదా మనం కష్టపడేది. చూడండి, కష్టం అనేది ఇష్టంగా చేస్తే కష్టం అనిపించదు. ఇష్టం లేకపోతే మనం చిన్న పని కూడా కష్టంగానే ఫీల్ అవుతాము. అలా అనుకోకుండా మన పిల్లలకి మనమే ఇలా చేసి పంపిస్తే బాగుంటుంది కదా అనుకుంటున్నా నేను. మీరేమంటారు ఫ్రెండ్స్? ఓకే అయితే అవును అంటే కామెంట్ పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా చేద్దాము. నాకైతే ఇలా చేయాలనిపిస్తుంది. మనం కొంచెం ఖాళీగానే ఉంటాం కదా పెద్దవాళ్ళం, పిల్లలకి పంపించుకుంటే బాగుంటుంది. వాళ్ళకి కుదరదు. అలా అని మార్కెట్లో షాంపూలు అన్నీ వాడుతూ ఉంటారు, జుట్టు అంతా ఊడిపోతుంది. దీనివల్ల జుట్టు ఊడదు, సెలవు కూడా. ఇవన్నీ వేసి చేస్తున్నాం కదా మనం. ఓకేనా ఫ్రెండ్స్?